వాళ్ళ చేత నిలబడి ఉన్నారు, నేను ఈ భూమిని తీసివేయబోతున్నాను అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన మాట తప్పువాడు కాదు గనక నోవాకును చూసి విధానించి పరిశీలించి ఆయనకు మాత్రమే ఆయన నీతి యావత్తు సఫలపరచబడాలని ఆయన చెప్పి ఉన్నాడు. నోవాహు తన కుమారులు, తన కోడళ్ళు, తన అల్లుళ్ళు, తన కూతుళ్ళు వాళ్ళంతా కూడా కష్టపడి ప్రభునందు ప్రయాసపడి వాళ్ళు అడి ప్రాంతం వెళ్ళి కట్టెలను అన్ని తీసుకొని వచ్చి వాడను సిద్ధపరచుకున్నారు. దేవుని స్తోత్రం. అందుకు దేవుని వాక్యం అంటుంది, ప్రయాసపడి భారం మోస్తున్న ప్రజలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. వ్యాధి బాధతో ఉండవా? ఒకవేళ కృంగిని జీవితంలో నీవు కృంగిపోయి నన్ను పఠించుకునేవాడు ఎవడూ లేదని, ఆదరణ లేడని, ఆదరణకర్త లేడని బాధపడుతూ ఉన్నవా? నా ప్రభు అంటూ ఉన్నాడు, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన ప్రాంతంలో, మన వీధిలో ప్రయాసపడి భారం మోస్తున్నవా బిడ్డ, రమ్ము నా యొద్దకి, నీకు నేను విశ్రాంతిని కలగజేస్తాను. నీ దుఃఖ దినములు సమాస్తమని నా ప్రభు ఆయన నీ కన్నీళ్లు తుడిచి నిన్ను కనికరించి ఓదార్చి నిన్ను ఆయన రాజ్యములకు ఆయన సొంత బిడ్డగా చేర్చుకోవడానికి ఎంత మాత్రమో సందేశించడం లేదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆ రీతిగా ప్రభునందు మనం సంతోషించాల. దేవుని ప్రియసంగమా, అందుకు దేవుని యొక్క వాక్యం అంటూ ఉంది, ఆయన నేడే రక్షణ దినము ఈ రోజే, అది మీకు అనుకూలమైన సమయము. ఈ సమయము మనం వ్యర్థపరచుకోకుండా వృధాగా దీనికి మనము ఏదో అని అనుకోకుండా సమయమును సిద్ధమైపరుచుకొని దేవుని కొరకు మనం ఆశించి దేవుని బిడ్డలుగా ఒకసారి నీ స్థితిగతులేంటో నీవు గ్రహించి, నీ బాధ ఏంటో నువ్వు గ్రహించి దేవుని సిద్ధానికి లోపడవంటే దేవుని ప్రియసంగమా, ఈ రోజు నిన్ను ఆయన 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 పరిశుద్ధమైన హస్తాలు శాత నిన్ను దర్శించి నీ వ్యాధి బాధను తొలగించబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆయన ఆదరించబోతూ ఉన్నాడు. జక్రయ్య కూడా అదే రీతిగా ఎన్నో ఒక సుఖమదారుడైన గుత్తమ ఆ మేలు చెట్టు పైన జక్కయ్య ఆయన ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్న దేవుని స్తోత్రం. ఎదురు చూస్తున్న జక్కయ్యను చూసి ఆయన అంతరంగాన్ని కనుగొన్న దేవుడు గనక ఆ జక్కయ్య చెట్టు మీద ఉన్నప్పుడు చూసి, జక్కయ్య ఆ చెట్టు కిందకి వచ్చి ప్రభు అంటాడు, జక్కయ్య నేనే నీ ఇంటికి రక్షణ వచ్చింది, రమ్మ నీవు నేను కలిసి భోజనం చేద్దామని పరలోక సంబంధమైన మన ప్రభు పరిశుద్ధుడైన క్రీస్తు ఆ రాజు ఆ జక్రయ్య వద్దకు వచ్చి ఆయన పిలుస్తూ ఉండు. జక్రయ్య అనుకుంటూ ఉన్నాడు, దేవుని బిడ్డ, నేను పాపిని కదా, నేను దుర్మార్గుని కదా, నన్ను ప్రభు పిలుస్తూ ఉన్నాడా? ఆయన సమస్తం ఆయన తెలిసిన వాడు అనుకొని జక్కయ్య ఆయన దిగి యేసయ్య పాదాల పైన పడ్డమో ఆ రోజు ఆయన యొక్క జీవితంలో రక్షణ రాతలో ప్రభు మహాకృప అందరి బట్టి సమయమందు ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మనము దేవుని యొక్క స్వార్థను ఆ ప్రభు మోసుకొని మన ప్రాంతానికి వచ్చినందుకు దాన్ని మనం అనుసరించి అనుగ్రహించి ఆయనలో మనము ఆ రక్షణార్థమైన కృపను మనము ఆశించినట్లయితే సమస్తము ఆయన మనకు అనుగ్రహించి దేవులైన వారులారా మీరు నా వద్దకు వస్తారా, మీరు ధన్యులని ఆయన మనల్ని ఆనందించగలడు. దేవుని స్తోత్రం. అందుకు నా ప్రభు అంటుండు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి వద్దకి రావని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన సత్యము జీవము మార్గమై ఉన్నాడు. ఆ మార్గమును తెలుసుకోవాలంటే మనము ఔసత్యాన్ని మనం వదిలేసి సత్యమని మనం గ్రహించి ఆ సత్యమనే మార్గములో నడవటానికి జీవమును మనం కనుగొనాలి. ఆ జీవమును మనం కనుగొన్నప్పుడు నా ప్రభు ఆ మార్గమును మనకి సిద్ధం చేసి ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా ప్రభునందు మనం ఆనందిస్తామని దేవునికి మహిమ కావాలని తెలియపరుస్తున్నాం. దేవుని స్తోత్రం. నీ కృపయే నాకు తోడయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా, ఓ యేసయ్యా.